అందరికీ హాయ్ అండి. మనకి ఇదొచ్చేసి సామ్‌సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. దీని కంప్లెయింట్ వచ్చేసి మనకి మిషన్ ఆఫ్‌లో ఉన్నా, ఆన్‌లో ఉన్నా కంటిన్యూగా మనకు వాటర్ ఫ్లో అనేది మిషన్‌లోకి వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగాన. సో, ఇది దీని కంప్లెయింటు. మనకి ఇదేని కాదు, సామ్‌సంగ్ అని కాదు, ఎల్‌జీ అయినా, వేరే ఏ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా కంటిన్యూగా మనకి మిషన్‌లోకి అనేది వాటర్ ఫ్లో అనేది వచ్చేస్తుంది అంటే 100% మనకు ఇన్‌లెట్ వాల్ కంప్లెయింట్ అండి. ఇన్‌లెట్ వాల్ అనేది వాటర్ అనేది సరిగ్గా లాక్ చేయకపోవడం వల్ల ఈ విధంగా మనకి వాటర్ అనేది మిషన్ ఆఫ్‌లో ఉన్నా సరే మనకి కంటిన్యూగా వాటర్ ఫ్లో అనేది మిషన్‌లోకి వచ్చేస్తది. ఒకసారి మనకి బ్యాక్ సైడ్ పెనల్ ఉంది కదా! ఈ పెనల్ అనేది ఒకసారి స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. అదే మనకి ఎల్‌జీకి అయితే బ్యాక్ సైడ్ మీదకు మీదకు ఓపెన్ అవుతది పెనలు. ఇది మనకి ఇన్‌లెట్ వాల్ అంటే. ఈ ఇన్‌లెట్ వాల్ అనేది వాటర్ అనేది కంప్లీట్‌గా లాక్ చేయలేదు. ఒకసారి మీకు ట్యాప్‌కి కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా రిమూవ్ చేసుకొని మనకి ఇన్‌లెట్ వాల్ పైప్ ఉంటది కదా! సో, దానికి ఒకసారి మీకు కనెక్ట్ చేసి డైరెక్ట్‌గా ట్యాప్ కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా. సో, చూడండి మనకి ట్యాప్ కనెక్ట్ చేసాం. కంటిన్యూగా మనకు వాటర్ అనేది ఫ్లో వచ్చేస్తుంది. ఎక్కడ మనకి మిషన్ వాల్ అయితే లాక్ చేయట్లేదు. సో, దీనివల్ల మనం మిషన్ ఆఫ్ చేసి ఉన్నా సరే మనకి కంటిన్యూగా డ్రమ్ అనేది నిండిపోద్ది. ఒక్కోసారి మనం ఏం బయటికెళ్ళామనుకో కంప్లీట్‌గా మనకి వాటర్ అనేది ప్రాబ్లమ్ వస్తది. సో, మనకి ఇదొచ్చేసి కొత్త వాలు. ఇందాక చూపించాను కదా! అది పాత వాలు. సో, దీన్ననేది దీని పాత వాల్ ప్లేస్‌లో రీప్లేస్ చేసుకోవాలి. దీని ఫ్రంట్ ఉంది కదండీ! డిటర్జెంట్ ట్రైకి ఒక హోల్ దీని నుంచి కనెక్షన్ ఉంటది. సో, దానిలోకి పెట్టి ఆ కనెక్షన్‌లోకి పెట్టి జస్ట్ ఇలా కిందకి నొక్కితే లాక్ అయిపోద్ది. ఇది దీని యొక్క కనెక్టరు. ఆ పిన్స్‌కి అనేది కనెక్టర్ అనేది కనెక్ట్ చేసేసుకోవడమే. అంటే ఈజీయే, పెద్దగా ఏం కష్టపడాల్సింది ఏమి ఉండదు. సో, ఈ కనెక్టర్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ ప్యానెల్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసుకోవడమే. ఇందాక ఓపెన్ చేసాం కదా! అదే విధంగా. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మనం ఇందాక ఓపెన్ చేసాం కదా! ఆ పెనల్ అనేది ఓపెన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రూస్ అనేవి బిగించేసుకోవడమే. అంటే మీకు వాటర్ అనేది లీక్ అవుతుందంటే 100% మనకి ఇన్‌లెట్ వాల్ కంప్లెయింట్. ఇన్‌లెట్ వాల్ వల్లే మనకు వాటర్ ఫ్లో అనేది కంటిన్యూగా మిషన్‌లోకి వచ్చేస్తది. ఒకవేళ మిషన్‌లోకి వాటర్ రాకపోయినా సరే సేమ్ ఇదే ప్రాబ్లమ్. కాకపోతే ఒక్కో సందర్భంలో మనకి పీసీబీ నుండి ప్రాబ్లమ్ వచ్చినా సరే మనకి ఈ విధంగా అవుతది. సో, ఈ విధంగా వాటర్ అయితే కనెక్ట్ చేశాను. సో, ఒకసారి చూడండి మనకి వాటర్ అయితే ఆన్ చేశాను. మిషన్‌లోకి అయితే ఎలాంటి వాటర్ రాలేదు. ఒకసారి మిషన్ ఆన్ చేద్దాం. మిషన్ అయితే ఆన్ చేశాను. ఒకసారి మీకు క్విక్ వాష్ పెట్టి ఒకసారి ఆన్ చేద్దాం. మనకి మిషన్ అయితే స్కాన్ అవుతుంది. చూడండి మనకి బేస్ తిరుగుతుంది. సో, ఓకే. చూడండి మనకి మిషన్‌లోకి అయితే వాటర్ వస్తుంది. సో, ఒకసారి మిషన్ ఆఫ్ చేద్దాం. ఓకే. ఇందాక మనం ఆఫ్ చేసాం కదా! సో, కొద్దిగా ట్యాంక్‌లో వాటర్ ఉంటది కదా! అందువల్ల అది కొద్దిగా ఫ్లో అవుతుంది. ఒకసారి చూపిస్తాను. చూడండి మనకి కంప్లీట్‌గా మిషన్‌లో వాటర్ అయితే ఆగిపోయింది. మరలా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సెర్చ్ అవుతుంది. సో, చూడండి మనకి వాటర్ అయితే వస్తుంది. ఇదిగో. సో, ఓకే అండి. కంప్లెయింట్ ఇంతే. థాంక్ యూ.